మేము ఇప్పుడే బెతెస్దా కోనేరు ఉన్న ప్రాంతం నుండి బయలుదేరాం. ఇక్కడ ఎదురుగా వస్తున్న వాళ్ళందరూ యూదులు. వీళ్ళందరూ వెయిలింగ్ వాల్ దగ్గర నుంచి ప్రొసెషన్‌లో వస్తున్నారు. వీరి చేతిలో మట్టలు, అదేవిధంగా ఒక పండు ఉంది. అలా ఎందుకుందంటే ఈరోజు వాళ్ళకి సుక్కోత్ ఫెస్టివల్. తెలుగులో చెప్పాలంటే గుడారాలు లేదా పర్ణశాలల పండుగ. వీళ్ళు మనల్ని దాటి వెళ్ళేలోపు సుక్కోత్ ఫెస్టివల్ గురించి మీకు చెప్తా. సుక్కా అంటే టెంట్ అని అర్థం, అంటే గుడారము అని అర్థం. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి తీసుకువచ్చేటప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో వీరు గుడారాల్లోనే నివసించారు. గుడారాల్లో ఉండగా దేవుడు వారిని పోషించాడని, వారిని కాపాడాడని, వారికి కావాల్సిన ఆహారాన్ని అనుగ్రహించాడని దేవుని కృపలను జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకునే పండుగే సుక్కోత్. మేము ఇక్కడికి వచ్చిన రోజే వీరు సుక్కోత్ పండుగ జరుపుకోవడంతో వీరు సుక్కోత్ పండుగను ఎలా ఆచరిస్తారో చూసి తెలుసుకునే అవకాశం మాకు లభించింది. యూదులు దేవునికి సంబంధించిన వేడుకల్లో కానీ పండుగల్లో కానీ స్త్రీలు పురుషులు కలిసి పాల్గొనరు. మీరు గమనిస్తే పురుషులు విడిగా స్త్రీలు విడిగా వెళ్తుండడాన్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు మేము నడుస్తున్న మార్గంలోనే యేసు సిలువను మోస్తూ నడిచాడు. కొందరు ఆయన 14 ప్రాంతాల్లో ఆగాడని చెప్తారు. మన యేసు ప్రపంచ మానవాళి పాపాల కోసం సిలువ మోసిన ఆ బాటలోనే మేము ఇప్పుడు నడుస్తూ ఉండటం నిజంగా ఎంతో ఆనందానికి మేము గురవుతున్నాం. ఇదిగో వెయిలింగ్ వాల్ దగ్గరికి వచ్చేసాం. దీన్నే వెస్ట్రన్ వాల్ అని కూడా పిలుస్తారు. తెలుగులో ఏడుపుల గోడ అని దీని అర్థం. సొలొమోను దేవాలయం కట్టించిన తర్వాత బబులోను సామ్రాజ్యం సొలొమోను దేవాలయాన్ని కూల్చివేసింది. ఆ తర్వాత ఎజ్రా నెహెమ్యాల కాలంలో పారసీక రాజైన కోరేషు రాజు మనస్సును దేవుడు ప్రేరేపించినప్పుడు ఇశ్రాయేలీలు మందిరాన్ని తిరిగి నిర్మించుకోవాల్సిందిగా అనుమతించాడు. అది దర్యావేషు కాలంలో పూర్తయింది. యేసుక్రీస్తు పుట్టుకకు ముందు కొన్ని సంవత్సరాల్లో హేరోద్ రాజు ఇశ్రాయేలీలను సంతోషపెట్టడానికి ఆ దేవాలయాన్ని మరింత పెద్దదిగా నిర్మించాడు. ఈ కాలాన్ని ప్యాక్స్ రోమానా అన్నారు. అయితే జూయిష్ రెవల్యూషన్ సమయంలో, అంటే క్రీస్తు శకం 67వ సంవత్సరంలో ఈ దేవాలయం కూల్చివేయబడింది. అలా కూల్చివేయబడిన దేవాలయంలో ఈ ఒక్క గోడ మాత్రమే మిగిలింది. ఇది పశ్చిమ గోడ కావటంతో దీన్ని వెస్ట్రన్ వాల్ అని పిలిచారు. యూదులందరూ ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థిస్తూ మెస్సయ ఎప్పుడు వస్తాడు, తిరిగి దేవాలయం ఎప్పుడు నిర్మించబడుతుంది, బలులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అని విలపిస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ తోరా అంటే ధర్మశాస్త్రాన్ని ఎంతో భక్తితో పఠిస్తారు. అందుకే దీన్ని ఏడ్పుల గోడ అని కూడా పిలుస్తారు.